మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ రెండు నియోజకవర్గాల్లో రాజకీయాల్లో అలజడి రేపుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల నుంచి లేదా కడప ఎంపీగా పోటీ చేయమని బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే అందుకు తగ్గట్టు చేస్తానని ఆయన చేసిన కామెంట్స్ టీడీపీలో గుబులు రేపాయి. పొత్తులో భాగంగా బీజేపీ నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు అభ్యర్థులను టీడీపీ జనసేన కూటమి ప్రకటించనే లేదు. బీజేపీతో పొత్తు తేల్చిన తర్వాతే ఈ రెండు నియోజకవర్గాలపై స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి టీడీపీనే బరిలో దిగనుంది. జమ్మలమడుగులో టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి స్వయాన అన్న కుమారుడే భూపేష్. గత ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా ఓడిన తరువాత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. అలాగే మాజీ మంత్రి పి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. దీంతో జమ్మలమడుగులో టీడీపీకి ఏ దిక్కు లేనప్పుడు భూపేష్ ముందుకొచ్చారు. పార్టీ పగ్గాలు తీసుకుని ధైర్యంగా జనంలోకి వెళ్లారు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి ఆ సీటును ఆశిస్తుండడంపై భూపేష్ ఆగ్రహంగా ఉన్నారు. జమ్మలమడుగు కాకపోతే ప్రొద్దుటూరు ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రొద్దుటూరు టీడీపీలో 4 వర్గాలున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, మల్లెల లింగారెడ్డి, సీఎం సురేష్ తదితర నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారు వేర్వేరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరుపై ఆదినారాయణ రెడ్డి కన్నేయడాన్ని ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదినారాయణ రెడ్డికి టికెట్ ఇస్తే అందరూ కలిసి ఓడించేందుకు వెనుకాడని పరిస్థితి. రాజకీయ స్వార్థంతో వ్యవహరించే ఆదినారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.